ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోనసీమ జిల్లాలో జనజీవనం స్తంభించింది. భారీ వానలకు రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో వరిచేలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు లంక గ్రామాల్లో రోడ్లు కోతకు గురవడంతో ప్రజలు నావల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు గోదావరి నది పాయల్లో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ముమ్మిడివరంలో తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. అల్పాహారం విక్రయించే వ్యాపారులు, రోజువారీ కూలీలు, విద్యార్థులు విధులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోనసీమ జిల్లాలో కుండపోత వర్షాలకు పొలాలు, నారుమళ్లు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రోడ్లు కోతకు గురయ్యాయి. పి గన్నవరం మండలంలో బూరుగులంక వద్ద తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో 4 లంక గ్రామాల మధ్య జనజీవనం స్తంభించింది. గత్యంతరం లేక ప్రజలు నావల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి, గోదావరి నది పాయల్లో నీటి ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు.